హలో గాయ్స్, ఒక సింపుల్ రెసిపీ చూపిస్తా వచ్చేయండి. ఒక కుక్కర్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోకి మీకు కావాల్సిన మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. దెన్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసి అందులో వేసేయండి. ఆనియన్స్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. నేను మధ్యలో జింజర్ గార్లిక్ యాడ్ చేస్తున్నా. అవి కూడా ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. అలా ఫ్రై అయిపోయాక కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేయండి. తర్వాత మీకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఇందులో నేనైతే క్యారెట్ అండ్ బీన్స్ యాడ్ చేసుకుంటున్నా. ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయ్యేలాగా చూసుకోండి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నా. నాకైతే టెక్స్చర్ పొడి పొడిగా ఉంటే ఇష్టం. సో ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఇలా రైస్ కూడా అందులో యాడ్ చేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఒక 1 మినిట్ అలా వదిలేసేయండి. మీరు కూడా నాలాగా తొందరపడి కొత్తిమీర వేసేస్తే ఏం పర్లేదు, ఇలా మూత మూసేయండి. అలా 3 విజిల్స్ వచ్చాక స్మెల్ మాత్రం అద్దిరిపోతుంది. నాలాగా విజిల్ రావడం కోసం కాలిన పిల్లిలా తిరగకుండా ఓపిక్గా వెయిట్ చేయండి. ఇలా మధ్యలో వెళ్ళి చూసారంటే నాలాగా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. ఒక్క 5 మినిట్స్ ఆగారంటే ఇంత ఈజీగా విజిల్ వచ్చేస్తుంది. ఏ రెడీ! అప్ప చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. స్మెల్ మాత్రం ఇంకా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ రెసిపీకి ఏం పేరు పెడతారో మీరైతే కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.